మనిషి చేసే అతి గొప్ప యుద్ధం మరో మనిషితో చేసే యుద్ధమే అనుకుంటాడు. అందుకే ఒక బలమైన మనిషి కథ చెప్పాలంటే ఒక యుద్ధ వీరుల కథలే చెప్తారు. ఇక్కడ ఒక సింహం యుద్ధం చేస్తుంది, ఒక కుక్క యుద్ధం చేస్తుంది. ఒక చీమ వేరొక చీమలతో యుద్ధం చేసి వేరే చీమ అవుతుంది. మనిషి కూడా యుద్ధం చేస్తున్నాడు. సృష్టిలో ప్రతి జీవి తన బ్రతకడం కోసం, తన సౌకర్యం కోసం మరో జీవితో యుద్ధం చేస్తుంది. మరి మనిషికి వాటికి ఉన్న తేడా ఏంటి? అన్నిటికంటే మనిషి తీవ్రమైన జంతువు ఎప్పుడవుతాడంటే వాడి స్థాయి యుద్ధం ఏంటో తెలుసుకున్నప్పుడు. అది మరో మనిషితోనో జీవితోనో చేసే యుద్ధం కాదు, వాడితో, వాడికే, వాడిలో జరిగే యుద్ధం, అంతర్యుద్ధం. మనిషి మాత్రమే చేయగలిగే యుద్ధం ఇది. సృష్టిలోనే జరిగే తీవ్రమైన ఈ యుద్ధం మనిషి మెదడులో మాత్రమే జరుగుతుంది. స్వయంగా నీకెదురయ్యే అనుభవాలిచ్చే ఆలోచనలన్నిటికీ నీ మెదడే యుద్ధ భూమై జరిగే యుద్ధం. ఏ స్టాండర్డ్ ఎటర్నల్ స్ట్రెంత్ యువర్ మైండ్, స్థిరమైన మానసిక సామర్థ్యత. నీలో జరిగే ఈ అంతర్యుద్ధం తర్వాత మాత్రమే వస్తుంది. వందల పుస్తకాల చదువు, లక్షల ఎక్స్ప్లెనేషన్స్ విను, నీలో మార్పు వస్తున్నట్టే ఉంటుంది, కానీ అది స్థిరమైన మార్పు కాదు, అది నిజమైన జ్ఞానం కాదు. ప్రకృతి నిజంగా ఒక్కసారి నీ మెదడుపై ఒక సహజ యుద్ధం ప్రకటిస్తే నీకున్న బుక్ నాలెడ్జ్తో, ఎవరో చెప్పిన మాటల్లో నువ్వు వెతుక్కున్న జ్ఞానంతో నిలబడడం కష్టం. ఊహ తెలిసినప్పటి నుండి ఎంతమంది చెప్పిన మాటలు వినుంటావు, ఎన్ని పుస్తకాలు చదువుంటావు. లైఫ్ అంటే ఎంతో కొంత తెలుసుకున్నానని అనిపిస్తుంది కదా. నీలోని బలహీనతలు పోయి ఎంతో కొంత బలంగా మారానని అనుకుంటున్నావు కదా. అలా అనిపిస్తుంది అంతే. జీవితం మళ్ళీ బలంగా పరీక్షిస్తే పడిపోతావు. ఉదాహరణకి ఒకసారి ఊహించు, నువ్వు బాగా ఇష్టపడే మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఒక్కసారి నిన్ను వదిలి చనిపోతే ఆ ఉదయం నిద్ర లేచి తట్టుకునే శక్తి ఎంతుందో ప్రశ్నించుకో. జీవితపు పోట్లు స్వయంగా అనుభవించిన నా మెదడుపై ఒట్టేసి చెప్తున్నా, ఎవరో చెప్పిన మాటలతో, ఎక్కడో పుస్తకాల్లో చదివిన జ్ఞానంతో జీవితం పెట్టే అతిపెద్ద పరీక్షల్ని తట్టుకోవడం కష్టం. ఇది స్వయంగా నీలో జరగాల్సిన యుద్ధం. వాటిని గెలవాలంటే నీకు నువ్వుగా సృష్టిని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలంటే నీలో ఈ అంతర్యుద్ధం జరిగి తీరాలి. నీ జీవితంలో నువ్వు విన్న మాటలని తగలబెట్టి నిశ్శబ్దంగా ఒంటరిగా దూరాన్ని కొలవకుండా నడిచే దశ వచ్చి తీరాలి. ఏకాంతం ఎంత లోతైందో అర్థం చేసుకునే సమయం రావాలి. ఈ యుద్ధం జరిగాకే నీకు నువ్వేంటో కొత్తగా అర్థమవడం మొదలవుతుంది. అప్పుడే మనిషిగా పుట్టడంలో ఉన్న ప్రత్యేకత ఏంటో చెబుతూ సృష్టి నీకు అర్థమవడం మొదలవుతుంది. అది అర్థమయ్యాక మనుషుల మధ్య జరిగే యుద్ధాలు నవ్వు తెప్పిస్తాయి. మనుషుల మధ్య బంధాలు తేలికగా అనిపిస్తాయి. ఎంత తీవ్రమైన జంతువు ఆకలి కోసం సమయాన్ని ఖర్చు చేసి మిగతా జంతువుల్లా పాకులాడడం చూస్తే జాలి కాదు, వింతగా అనిపిస్తుంది. పుట్టిందే కడుపు నింపుకోవడం కోసం అన్నట్టు ఆకలి కొటేషన్లు చెబుతూ మనిషి పడే కష్టం నీకు మూర్ఖంగా అనిపిస్తుందే తప్ప నీలో జాలి కలిగించదు. కళేబరాల మధ్య కూడా ఏ స్పందన లేకుండా నడవగలిగేంత తీవ్రంగా మారతావు. ఏ బాధ నిన్ను కదిలించలేదు, ఏ చావు నిన్ను భయపెట్టలేదు. మిగతా వాళ్ళకి శూన్యంలో అనిపించే నీ నిశ్శబ్దం లోపల విశ్వాన్ని దాచుకొని ఉంటుంది. శాశ్వతం అశాశ్వతం అర్థమవుతుంది. శ్మశానంలో మనిషి భౌతిక శరీరాన్ని కాల్చే మంట భాష అర్థమవుతుంది. ఈ యుద్ధం తర్వాత వచ్చే మార్పే అసలైన జ్ఞానం. ఇలా మారిన నువ్వు నీ భౌతిక శరీరానికి అతీతం. ఆ శరీరంతో ముడిన ప్రతి బంధానికి అతీతం. ఆ ప్రతి బంధం ఇచ్చే బాధకు అతీతం. ఇంకా చీమల్లా, దోమల్లా, వీధి కుక్కల్లా, అడవుల్లో క్రూర మృగాల, ఆలోచన లేని పశువుల్లా మూర్ఖపు యుద్ధాలు చేయకు. నీ స్థాయి యుద్ధం ఏంటో తెలుసుకొని ఒంటరిగా నీలో యుద్ధం ప్రారంభించు. నీ నుండి మరో జన్మ కోసం. ఇది రాయిలా మారడం కాదు, సృష్టి చెప్పే వాస్తవాలు. ఏది జీవితం ఈ భౌతిక బంధం ఇచ్చే అసురువుల్లో ఆత్మ కుంగే దౌర్బల్యమా? మెదడులో ఒక్కసారి జ్వలించే ప్రళయంలో కాలి నిధన సహ ప్రాణమై మళ్ళీ పుట్టడమా?